జ్వెల్ థీఫ్ నెట్ఫ్లిక్స్లో 1 అవర్ 57 మినిట్స్ రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బానే ఉంది. బేసిక్ స్టోరీ వచ్చేసి వేరే కంట్రీలో ఉండే హీరోని ఒక పని చేయించుకోవడం కోసం విలన్ పిలిపిస్తాడు. ఇంతకీ ఆ పని ఏంటి, అది ఎలా చేశారనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సినిమా పేరు వింటేనే అర్థమవుతుంది హీరో ఒక థీఫ్ అని. మెయిన్గా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ సూపర్గా ఉన్నాయి. ఒక హాలీవుడ్ రేంజ్ ఫిలిం చూస్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది. డైమండ్ని కొట్టేయడానికి హీరో విలన్ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ సూపర్గా ఉంది. ఒక ప్లాన్ ఫెయిల్ అయింది అనుకునే లోపే అసలు ప్లాన్ అది కాదు ఇంకోటి ఉంది అనే ట్విస్ట్ బాగుంది. ఇది కూడా ఒక రొటీన్ స్టోరీనే, కానీ కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టించకుండా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడక్కడ స్టోరీని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. క్లైమాక్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. మళ్ళీ పార్ట్ 2 అంట. మరీ పార్ట్ 2 కోసం వెయిట్ చేసే అంత హైప్ ఏమీ లేదు. అంటే ఈ పార్ట్ లో డ్రామా అంతగా ఏం లేదు. మరి ఇంకా పార్ట్ 2 ఎందుకు? హీరోయిన్ అవసరం లేదు, ఏదో ఇక తప్పదు హీరోయిన్ ఉండాలిగా అన్నట్లు ఉంచారు. నరేషన్ కూడా పెద్దగా ఏం నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. లాస్ట్ లో ఫ్లైట్ సీన్ ఒకటి ఉంటుంది, అది కొంచెం బెటర్. అందులో కూడా మళ్ళీ లాజిక్స్ ఉండవు, అన్ని హీరోకి అనుకూలంగానే జరుగుతాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఇందాకే చెప్పా. ఇంకా సాంగ్స్ అయితే నచ్చలేదు. బీజిఎం ఇస్ గుడ్. సైఫ్ అలీ ఖాన్ గా చూడడానికి ఫిట్ గా ఉన్నారు, కానీ సినిమాలో ఎక్స్ప్రెషన్స్ ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి టైం పాస్ కి ఒకసారి చూడొచ్చు.